ఏపీ గ్రామాల్లో మౌలిక సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పడమర దిగవల్లిలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఆర్ ఈజీఎస్ జాబ్ కార్డులు, ఇళ్ల నిర్మాణం, పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. వారంలోగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు మంత్రి కొలుసు. ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ప్రతి రాష్ట్రం కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఏర్పడిన 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు విధ్వంసానికి గురైంది కాబట్టి ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా, నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా 2000 నుంచి 2000 రూపాయలకి మించి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. కొన్ని రాష్ట్రాలు అయితే 600 రూపాయలు ఇస్తున్నాయి పెన్షన్. కానీ ఈ రాష్ట్రంలో 6000, 4000, 6000, 10,000, 15,000 4 కేటగిరీస్లో మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 60-61 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి త్వరలో ఎవరికైతే అర్హత ఉందో వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థిక